హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అది ఏమిటి అంటే, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి డౌట్స్ ఎవరైతే సెలెక్ట్ అయినారో వారికి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించి కానివ్వండి, నిర్మాణ విషయంలో ఉన్నటువంటి డౌట్స్కి సంబంధించి కానివ్వండి, లేదు అంటే ఎవరైతే ఈ L1 లిస్ట్లో పేర్లు, L2 లిస్ట్లో పేర్లు, L3 లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి వారు ఇంతవరకు మేము అర్హత ఉన్నప్పటికీ కూడా మాకు ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది శాంక్షన్ కాలేదు, అసలు ఈ యొక్క పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేటటువంటి విషయాలు తెలియక అవకతవకల్లో ఉన్నటువంటి ప్రజలకి, అదేవిధంగా పొరపాటున కొన్ని కారణాల వలన L1లో ఉండాల్సినటువంటి పేర్లు L2కి, L2లో ఉండాల్సినటువంటి పేర్లు L3కి పొరపాట్లు జరగడం కూడా జరిగింది. ఆ విధమైనటువంటి సమస్యలని ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి కాల్ సెంటర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారైతే ఈ యొక్క కాల్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ మనకి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. ఈ యొక్క కాల్ సెంటర్కి ఇక్కడ ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు అనేది అందించి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాబ్లంని కూడా క్లియర్ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలపడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సమాచారానికి సంబంధించి ఈ పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయగానే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు కానివ్వండి, ఇంకా సెలక్షన్ కానటువంటి వారికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుమానాలు, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అనేది గ్రామాల స్థాయిలో, మండలాల స్థాయిలో, ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా అవైతే క్లారిఫికేషన్ అవ్వడం లేదు, అధికారులు అయితే పట్టించుకోవడం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి రాష్ట్ర మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి క్లియర్గా ఈ యొక్క కాల్ సెంటర్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కాల్ సెంటర్ని ఉపయోగించి మొదటి రోజు ఓపెన్ చేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కొన్ని కాల్స్ని కూడా రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ రోజే మనకు 7,900 కాల్స్ వచ్చినట్టుగా అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీటిలో 345 కాల్స్ని టెలికాలర్స్ అటెండ్ చేసి సమస్యలని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం జరిగింది. అయితే ఈ కాల్ సెంటర్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ టైంలో మాత్రమే మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు వారికి కాల్ చేసి వివరాలని అడగవలసి ఉంటుంది అని చెప్పేసి మంత్రి గారైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి సమస్యలు అంటే బిల్లుల చెల్లింపులో జాప్యం కానివ్వండి, ఫోటోల అప్లోడ్లో కానివ్వండి, ఆలస్యం కానివ్వండి, టెక్నికల్ సమస్యలు కానివ్వండి, ఎవరైనా అవినీతి ఆరోపణలు అంటే మేము ఇల్లు ఇప్పించాము, ఇంత డబ్బు మాకు కేటాయించాలి అనేటటువంటి వివరాలు ఎవరైనా అడిగినట్టయితే అలాంటివి కానివ్వండి, ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి కానివ్వండి, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కానివ్వండి, ప్రతిదీ కూడా మీరు ఈ కాల్ సెంటర్ ద్వారా పరిష్కరించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు డిస్ప్లేలో ఈ యొక్క నెంబర్ని, టోల్ ఫ్రీ నెంబర్ని కూడా చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని చెప్పినట్టయితే అక్కడ టెలికాలర్ లిఫ్ట్ చేసి ఈ యొక్క వివరణని, మీ యొక్క సమస్యని దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లకి వివరించడం అయితే జరుగుతుంది. తద్వారా మీ ప్రాబ్లం క్లియర్ అవుతుందా, అసలు ఈ కాల్ సెంటర్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అనేది మనకి ఇంకా కొద్ది రోజుల్లో దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. సో అప్పటి వరకు ఎవరైనా మీరు కాల్ చేయాలి అనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలని వారికి తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అనేది నేను మీకు ఇదే విధంగా అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా మీ వరకు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.